వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే కుస్కా తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూరతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కుస్కా. ఈ కుస్కా తయారీ విధానం చూద్దాం. చెరువు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగాలి. చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు వేసుకొని కాస్త వేగనివ్వాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా ఇలా వేగాలి, కలర్ చేంజ్ అవ్వాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు బాగా వేయించుకోవాలి. టమాటాలు కాస్త ఇలా నలగాలి, బాగా వేగాలి. ఇప్పుడు ఎసురు వేసుకోవాలి. చూడండి, బిర్యానీ ఆకు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని, ఆప్షనల్ అండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు, వేగేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన వస్తువులు లేదా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఏం పచ్చివాసన రావు, ఆయిల్ ఉంది కాబట్టి బాగా వేగిపోతాయి. ఇలా ఎసురు ఉడికాక బియ్యం వేసుకోవాలి. పాత బియ్యం అయితే గంట నానబెట్టుకొని 1 పావుకు 2 పావులు ఎసురు వేసుకోవాలి. కొత్త బియ్యం అయితే గంట నానబెట్టుకొని పావున్నర ఎసురు వేసుకోవాలి. పొడి పొడిగా అవుతుంది అన్నం అయితే. ఇలా ఉడికించుకోవాలి. ఈ ఇసురంతా ఇమిరిపోవాలి. మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కాస్త ఆవటిల్లాలి, సరిపోతుంది. ఎసురంతా ఇంకిపోయింది, ఆవటిల్తే సరిపోతుంది. చూడండి, ఆవటిల్లింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. కుస్కా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.